మీ ఇంట్లో లేదా ఎవరైనా ఇంట్లో గానీ మీరు ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహం చూసే ఉంటారు. దీనిపైన ఒక నమ్మకం ఉంది. మనం కొనుక్కొని పెట్టుకుంటే కాదు, ఎవరైనా మనకు గిఫ్ట్‌గా ఇస్తేనే ఇది మంచిగా వర్క్ చేస్తుంది అని. అలాగే దీని విగ్రహం ఎలా ఉంటదో దాన్ని బట్టి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ దీని హిస్టరీ తెలుసుకుందాం. ఇది అసలు బుద్ధ కాదు. అండ్ గౌతమ్ బుద్ధుడితో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది నిజంగా 10th సెంచరీలో జీవించిన చైనీస్ మాంక్ బుడాయ్. బుడాయ్ ఎప్పుడు నవ్వుతూ, ఆడుతూ, పొట్టిగా, క్యూట్‌గా కనిపించేవాడు. ఆయన చేతిలో పెద్ద క్లోత్ బ్యాగ్ ఉండేది. ఆ బ్యాగ్ నుంచి స్వీట్స్, టాయ్స్ పంచేవాడు. ఆయన నమ్మకం నిజమైన జీవితం అంటే సంతోషంగా ఉండడం, ఇతరులతో ఆనందాన్ని పంచుకోవడం. అంటే మనది అని ఏమీ లేదు. మన దగ్గర ఉన్నది పంచుకుంటే ఆనందం అని ఆయన చెప్పిన సందేశం. ఆయనని చాలా మంది అడిగేవారు, మీరు బుద్ధానా అని. అప్పుడు ఆయన నవ్వుతూ కావచ్చు, కాకపోవచ్చు అని సమాధానం ఇచ్చేవాడు. చివరిగా మరణించే ముందు ఆయన రాసిన పద్యాలు మైత్రేయ. మైత్రేయ అంటే ఒక నిజమైన బుద్ధ. ఏదైతే మన నుంచి క్రోడ్స్ ఆఫ్ వర్డ్ దూరంగా ఉంది. కానీ అప్పుడప్పుడు అది ఒక లావుగా ఉన్న హ్యాపీ మాంక్ లా కనిపిస్తుంది. అంటే తానే మైత్రేయనా లేదా హింటా అనే విషయం మనకు స్పష్టంగా తెలియదు. సెంచురీస్ తర్వాత ఆయన ఐడియల్ లాఫింగ్ బుద్ధ ఒక లక్కీ చామ్గా మారింది. డిఫరెంట్గా ఉన్న లాఫింగ్ బుద్ధకి డిఫరెంట్ అర్థాలు ఉంటాయి. స్టమక్ మీద చేతులు పెట్టుకొని ఉంటే ఆనందం అండ్ విజయం కోసం. భారీ సంచి మోసుకొని ఉంటే జీవితాల్లో ఉన్న కష్టాల కోసం. చేతిలో ఫ్యాన్ ఉంటే కోరికల్ని నెరవేర్చడానికి. పిల్లలతో ఉంటే ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ కోసం. చేతిలో బంగారం ఉంటే సంపద అండ్ డబ్బు కోసం.